భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు ఏమన్నా స్క్రీన్ మీద నమోదు నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి, ముఖ్యంగా రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు ఉన్నాయో వేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అలాగే వేసుకునే వాళ్ళు కూడా మరి ధరిస్తే ఎలా ఉంటుంది అనేది సందేహాలు, ఎలాంటి సందేహాలు ఉన్నా అసలు సందేహపడనక్కర్లేదు, వేసుకుంటే బాగుంటుందని గురుగారు ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారు. ఇక రుద్రాక్ష ధారణతో పాటు చక్కగా కరంగలి మాల గురించి కూడా ఈ మధ్య చాలా కాలంగా అందరూ కూడా వెబ్సైట్స్లో వెతుకుతున్నారు. సో చాలా మంది నకిలీవి కూడా పెడుతున్నారు అని వింటున్నాం. సో ఒరిజినల్గా మీరు ధరిస్తే వాటి ఫలితాలు మనకు అందాలి కాబట్టి మరి ఆ కరంగలి మాల కూడా మన గురుగారి దగ్గర ఉంది కాబట్టి మీరు కావాలనుకునే వాళ్ళు కూడా గురుగారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. గురుగారు ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఎప్పటిలాగే కథ చెప్పుకుందాం. నాకు ఇష్టమైన కథల్లో ఇది ఒకటి. అంటే ఎప్పుడు చెప్పలేదనుకో, నాకు ఇష్టమైన జనరల్గా చెప్పింది చెప్పను, తెలియకుండా ఏదన్నా రిపీట్ అయితే అవ్వాలి. కానీ ఈ సుమారు 5,000 కథలు పైచిలుకు 5,000 ప్లస్. ఇందులో చాలా వరకు నేను రాసుకున్నవి, కొన్ని ఆసువుగా చెప్పినవి ఎక్కడికక్కడ, కొన్ని హిందీలోంచి తీసుకున్నవి, కొన్ని చందమామ బాలమిత్రులు లాంటి చిన్న చిన్న కథలు తీసుకున్నవి. అంటే ఏ రంగం వదలకుండా, భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో మంచివి దొరికితే నాకు తెలిసిన భాషల్లో, నేను మాట్లాడగలిగి, నేను చదవగలిగిన భాషలు, నేను అర్థం చేసుకోగలిగిన భాషల్లో ఏది మంచిది అనిపించినా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ఇవాళ నాకు నచ్చిన ఒక చిన్న కథ చెప్తాను. ఒక మంత్రిని అడిగాడంట పిలిచి, మంత్రి గారు మనిషిలో స్వార్థం లేకుండా ఎవరైనా ఉంటారా, నిస్వార్థంగా ఎవరైనా ఉంటారా అంటే, ఎందుకుంటారు మహారాజా, సన్యాసులు చేసే పని అదే, సన్యసించారు అంటే సర్వం త్యజించి సన్యసిస్తారు, వాళ్ళకి ఏమీ ఉండదు అంటే, అలాంటి వాళ్ళు ఉన్నారంటారా మంత్రి గారు అంటారు. ఎందుకు లేరు మహాప్రభు, లేకపోతే సమాజం ఇలా బ్యాలెన్స్ అవ్వదు, ఖచ్చితంగా ఉంటారు. అయితే నాకు తీసుకొచ్చి ఒకళ్ళని చూపించండి అంటాడు. చూపించండి అంటే ప్రయత్నం చేస్తాడు దొరకడు. రాజుగారికి ఒకంత అసహనం ఏర్పడుద్ది. అంటే నా మాటలు పట్టించుకోవట్లేదా, నిజంగా ఆయనకి దొరకట్లేదా, సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. మీరు తొందరగా చెప్పిన మాట తొందరగా నిలబెట్టండి, లేకపోతే ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తాడు. రాజుకి ఏది వచ్చినా అలాగే ఉంటుంది, కర్ణ వచ్చినా కోపం వచ్చినా. సరే మంత్రి గారికి అర్థం కాదు, ఏంటి నాకు అనవసరమైన లేని పొందొచ్చి నానెత్తి వినపడింది, తిరుగుతాడు. ఎక్కడా అలాంటి స్వార్థం లేనటువంటి సన్యాసి ఎవడు కనిపించాడు. అందరూ ఏదో రకంగా అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ఆశ్రమాలు కట్టుకునే వాళ్ళ దగ్గర వరకు అంతా ఎంతో కొంత స్వార్థం లేకుండా ఎవరూ కనిపించట్లేదు. దేంటో నా పరిస్థితి అని రాజుగారు అనుకొని, సరే ఇలా కాదు, ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన ఇంప్లిమెంట్ చేద్దామని తనకు తెలిసిన ఒక నాటకాలు బాగా వేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాగా రక్తి కట్టించగలడు, బాగా నాటకాలు వేయగలడు, అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అంటే, ఏం చేయాలి మహానుభావు, ఏం చేయాలి మంత్రి గారు అని అడుగుతాడు. ఏమి లేదు, ఒక చిన్న పాత్ర నటించాలి కాసేపు రాజుగారి దగ్గర, ఇలా సన్యాసి పాత్ర, ఇలా ఈ రకంగా చెట్టు కింద ఇక్కడే కూర్చో, ఈ ఊళ్ళోనే వేషం వేసుకొని కూర్చో, రాజుగారిని తీసుకొస్తా, నువ్వు మాట్లాడాల్సినవి ఇవి, డైలాగ్ స్క్రిప్ట్తో సహా మొత్తం ఇచ్చేస్తాడు, నీకు 10,000 వరహాలు ఇస్తాను ఇది చేస్తే. చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న పైసలకి నాటకాలు వేసుకునే అతను చాలా చిన్న చిన్న అమౌంట్ ఒక్కసారి ఇంత అనేసరికి ఒక్కసారి హాస్పిటల్కి వస్తుంది. మీరు మామూలుగా కాదు జీవించేస్తానన్నాడు రాజుగారి. నీకు నేను జీవించేస్తాను. అతను ఆహార్యం అది బాగుంటుంది, చక్కగా గెటప్ వేశాడు, ఒక సన్యాసి వేషం వేశాడు, వేషధారణ అద్భుతంగా ఉంది. ఒక మర్రి చెట్టు కింద ఓడలు తిరిగి ఉంటే దాని కింద చక్కగా కూర్చొని కమండలం మొత్తం అన్నీ పెట్టుకొని కూర్చున్నాడు, చక్కగా గెటప్ అంతా పర్ఫెక్ట్గా. రాజుగారి దగ్గరికి మంత్రి గారు దొరికాడు, అలాంటి వాళ్ళు స్వార్థం లేనటువంటి దొరికాడంటే, ఫలానా ఊరి చివరకు చూశాను, ఈ మధ్యన రీసెంట్గా నిన్నే చూశాను అతన్ని, అలాంటి గొప్ప వాళ్ళు మన దగ్గరికి రారు, వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు కదా, వాళ్ళు మన దగ్గరికి రారు, ఏమైనా ఆశిస్తే మన దగ్గరికి రావాలి, సో మనమే వెళ్ళాలి, దాందే ఉంది వెళదాం, ఇలాంటి వాళ్ళని చూడాలని కదా, దాందే ఉంది వెళదాం అని రాజుగారు రాణిగారిని తీసుకొని, పరివారాన్ని తీసుకొని, కానుకలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, సాష్టాంగ నమస్కారం చేసి, పాదాలకి నమస్కరించి, మహారాణి కూడా పాదాలకి నమస్కరించి, ఆ సన్యాసికి చాలా ఆనందం. తర్వాత పరివారం అంతా ఉంటుంది కదా, ఈ పరివారం అంతా కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి, ఆయనకు పాద పూజలు చేసి, మంత్రి తప్పదు కదా, ఈ నటుడు
మామూలు వాడు నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టాను అన్న అక్కడ గెటప్లో లేకపోతే వీళ్ళందరికీ అనుమానం వస్తుంది. మంత్రి కూడా వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. తర్వాత రాజుగారు ఒక పళ్ళెంలో వెండి వస్తువులు, ఇంకొక పళ్ళెంలో బంగారపు వస్తువులు పెట్టి స్వామికి ఫ్రూట్స్ ఇవన్నీ అన్నిటితో కలిపి అందజేస్తాడు. స్వామి ఇవి స్వీకరించండి అని. మేము సర్వసంగ పరిత్యాగులం, అన్నీ పరిత్యజించిన వాళ్ళం, మాకు వీటి పెట్ల మక్కువ ఉండదు, మాకు అవసరం లేదు, మీ దగ్గరే ఉంచండి, ప్రజలకు ఉపయోగించండి. సో నిజమైన సన్యాసి అంటే మీరే. నేను ఎవరినైతే చూడాలనుకుంటున్నానో నిజంగా అలాంటి మూర్తిభవించిన ఒక పూర్తి పరిపూర్ణత చెందినటువంటి ఒక సన్యాసిని దర్శించుకునేటువంటి భాగ్యం నాకు ఇవాళ కలిసినందుకు నిజంగా జన్మ ధన్యమైంది అని చెప్పి చాలా గర్వంగా రాజు ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. మొత్తం పరివారం, భార్య అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి మన మీద ఇక బడ్జెట్ లేదు అని ఊపిరి పీల్చుకున్న మంత్రి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఇస్తానన్న డబ్బు 10,000 వరహాలు తీసుకెళ్ళి తనకిస్తాడు. అన్నీ త్యజించిన నాకెందుకు స్వామి ఇవి ఇస్తున్నారు అన్నాడు. రే ఓవర్ యాక్టింగ్ కట్టుబెట్టు, ఇప్పుడు దాకా నటనలో ఉన్నావు, దాంట్లోంచి బయటకు వచ్చాయి. ఉన్నది నేను, నువ్వు ఇంకా రాలేదు ఆ పాత్రలోంచి, ఉన్నది నేను, బయటకు వచ్చేవి తీసుకుంటే లేదు మంత్రి గారు నాకు అవసరం లేదు, వీటి మీద నాకు ఎలాంటి కోరిక లేదు. అదేమిట్రా అంటే, అయ్యా కొన్ని క్షణాలు నేను సన్యాసిగా నటిస్తేనే రాజు రాణి మొత్తం పరివారము అందరూ వచ్చి నాకు ఇంత రెస్పెక్ట్ చేశారు. నిజంగా సన్యాసం అందులో నేను ఉంటే కాసేపు నటించినందుకే ఇంత నాకు దక్కింది. అది నేను నిజంగా సన్యాసించి ఉంటే ఆ భావమే నాకు అదో రకమైనటువంటి ఒళ్ళు జలధరిచ్చేస్తోంది. మహానుభావరా, నాకు ఇది ఇచ్చింది చాలు, నాకు ఇంకేమి ఇవ్వక్కర్లేదు, నాకు లెట్ మీ కంటిన్యూ అంది. సో సత్సాంగత్యము అంటే దుష్టులతో సహకారం చేసినా ఇలాగే ఉంటుంది, సత్పురుషులతో సాంగత్యం చేసినా ఇలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. గతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం, అంటే అత్తరు అమ్మే వీధిలో నువ్వు కొనడానికి వెళ్ళకపోయినా వీధిలోకి వెళ్తే అత్తర వాసన నీ శరీరానికి కూడా తగ్గుతుంది. సో కాసేపు ఆ పాత్రలో పోషిస్తేనే అంత అద్భుతమైనటువంటి ఫీల్ అతను అయ్యాడు. ఒక్కసారి ఇలాంటి ఆలోచనలు చేయండి, మంచి పనులు చేయడానికి, మంచి సాంగత్యం చేయడానికి, సత్పురుషుల సాంగత్యము, మంచి వస్తువుల ఇవి వాడుకలోకి మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఇది కథే కావచ్చు, నిజం కూడా ఇంతే. ఇప్పుడు జనరల్గా ఎక్కువగా పురుషుల్నే చూస్తాం కదా గురుగారు, ఈ ఋషిగా ఉండడం కానీ లేదంటే ఇట్లా సత్సంగతం చేయడం, మహిళలు కూడా చేయవచ్చా? అది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఇది చేయకూడదు, అది ఇప్పుడు కొన్ని ప్రకృతి పరంగా కొన్ని వచ్చిన వాటికి అడ్డం పెట్టుకొని వీళ్ళకి ఇబ్బంది అవుతుందిలే అని కొన్ని దూరంగా పెట్టడం జరిగింది. కానీ వేదం చదువుకున్న స్త్రీలు ఉన్నారు, నేను చాలా మందిని చూశాను. అలాగే అనేక ఇప్పుడు రచయితలు ఇప్పుడు రామాయణాన్ని రచించిన వాళ్ళల్లో స్త్రీలే ఎక్కువ ఉన్నారు. అలాగే నవలలు రాసిన వాళ్ళు చాలామంది, అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు స్త్రీలే నవలలు రాసేవారు అని. గతం అంతా స్త్రీలే, డామినేషన్ అంతా మహిళలే రాశారు నవల్స్ అన్నీ కూడా. ఇప్పుడు తర్వాత ఎండమూరి గారు వచ్చిన దగ్గర నుంచి అది మార్పు వచ్చింది. ఎండమూరి వచ్చిన దగ్గర నుంచి పురుషులు కనిపించారు మనకి, అందరూ వాళ్ళే. అంతకుముందు కౌటిల్య కౌశల్యాదేవి, యద్దనపూడి సులోచన, వీళ్ళందరూ ఇంక వేరే నవల్స్ ఉండేవి కాదు, అన్నీ అవే. ఒక్కసారి ఎండమూరి వీరేంద్రనాథ్ వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళందరూ అవుట్డేటెడ్ అయిపోయారు. తర్వాత ఇక మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, ఇక ఒకళ్ళు కాదు వరుస పెట్టి అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత మహిళలు ఉండరేమో అన్న భావంకి, డిటెక్టివ్కి వెళ్తే మధుబాబు, అంత మగవాళ్లే. కాబట్టి స్త్రీ పురుష భేదం అనేది ఎక్కడ సృష్టిలో ఏముండదు, మన దృష్టిలో ఉండాలి. అది వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి ఉపయోగించుకోవడం. అవకాశం వచ్చినప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు, వీళ్ళని దూరం పెట్టినప్పుడు అది ఇలా ఉంటుంది, అంతేగాని సృష్టిపరంగా ఎలాంటి భేదం లేదు. ఓకే, రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో అమ్మ, చెప్పండి మీ పేరు? హలో, నమస్తే మేడం, మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? 1/7/2006. జూలై 1, 2006. అంతేనా?
అదే సార్. నిన్ననే మీ బర్త్డే. డిలేటెడ్ విశేష హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. శతాధిక ఆయుష్ కలుగునుగాక. అంటే శతాయుష్మాన్ బావ అయిపోయింది, ఇప్పుడు ఆ 100 పైన. ఇంకా 100 పైన. ఓకే. 100 ఎలాగన్నా బతికేస్తాం, ఆ పైన ఏముందో చెప్పండి అనేటట్టు ఉండాలి ఇప్పుడు. 100 ఎట్లన్నా బతికేస్తాం, ఆ పైన ఏముందో చెప్పండి. సో శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? శనివారము. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో, తగ్గించారా? వెరీ గుడ్. ఇది పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి. ఇది కుంభరాశి. ఎవరిదండి ఇది? ఏం చదువుతున్నావమ్మా? బీటెక్. ఏ ఇయర్? ఇంటర్ అయిపోయింది. రైట్ రైట్ రైట్. నాన్నగారు ఏం చేస్తారు? ఏ ఊరు నుంచి? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటో అనుకుంటాం మనం, కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధం లేకుండా ఒక ఆధ్యాత్మిక సంపద అయిన రుద్రాక్ష నేను వేసుకుందాము అనుకున్న భావం కలిగి మనతో కాంటాక్ట్ అవుతుందంటే తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు, వాళ్ళ అదృష్టవంతులు. ఎప్పుడు క్లబ్బులకి పబ్బులకి పోదామని చూసేటువంటి పిల్లలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు అదృష్టవంతులు. రైట్, బాగుందమ్మా, వెరీ నైస్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోవడం. ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించింది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, శ్రీనివాస్ గారు. ఓం నమ శివాయ. గురువు గారు పాదం ఉందండి. చెప్పండి, ఎవరి కోసం? మా అబ్బాయి అండి 21వ తారీఖు అండి, మే నెల 2012 సంవత్సరం అండి. 2012 అండి. 8వ తరగతి. ఇప్పుడు 9లోకి వెళ్ళాడండి. 9కి వచ్చాడు. పూర్తి చేసుకో. ఏమిటట? అంటే నేను రుద్రాక్ష ధరించాను, రాజమండ్రి వచ్చి మీతో వీడియో కాల్లో మాట్లాడితే నాకు ఇచ్చారు, నేను ధరించానండి. మా అబ్బాయి కూడా ధరిందాం కాల్ చేయాలి. మాట్లాడారు నాతో? రాజమండ్రి మాట్లాడండి, రుద్రాక్ష మాట్లాడారా? వీడియో కాల్ మాట్లాడాను. మరి ఈ అబ్బాయికి ఒక 8 ముఖాలు చెప్పి ఉంటాను నేను. అంటే కొంచెం చెప్పులు మాట విందండి. ఆయన కోసం అడిగి తీసుకున్నారు, ఇప్పుడు అబ్బాయి కోసం. ఆ అబ్బాయి కోసం చెప్పిన మాట వినడా? 9-5 నిమిషాలు పుట్టారండి. 21/5/2012 సంవత్సరం. ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? చదువులు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అందరు పిల్లలు అలాగే ఉంటారులేండి. అదేం తప్పు కాదు, కానీ నేరము కాదు, తప్పు కాదు. పిల్లలందరూ అలాగే ఉంటారు, ఉండనియండి, నష్టమేం లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఒకసారి వినకపోతే. అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా ఇప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నాం స్పెషల్ డేస్, పూరి జగన్నాథుడి రథయాత్ర, వారాహి నవరాత్రులు, బోనాలు, ఇలా అన్ని చేసుకుంటున్నాం కాబట్టి స్పెషల్గా పూరి జగన్నాథుడి రథయాత్రకి ఎందుకంత ప్రాముఖ్యత? ఆ విగ్రహాలు 3, సుభద్ర, కృష్ణ, బలభద్రుడు పెద్దగా ఉంటాయి. ఆ విగ్రహాలు, ఆ కళ్ళు పెద్దగా ఉంటాయి. ఎందుకని అలా? దానికి ముందు కమలహాసన్తో ఇది పూరి జగన్నాథ్ గురించి ఒక శ్రీశ్రీ గారు రాసిన ఒక గేయం చెప్తాడు, ఏదో ఆకలి రాజ్యం అనుకుంటా. ఇది రథయాత్ర గురించి ఎంత బాగా చెప్తాడు. నిన్న టచ్ చేసి వదిలేసాము బాగా. అంటే పతితులార భ్రష్టులార, బాధ తర్పదష్టులార, దగాపడిన తమ్ములార, ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు. రథచక్రపు ప్రళయఘోష, భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. అసలు ఆ ప్రళయ ఘోషను ఇలా తీసుకొచ్చి భూమార్గానికి తీసుకొస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటాడు ఆ సందర్భాన్ని బట్టి. సో ఒక ప్రత్యేకత జగన్నాథునికి ఉంది.
విగ్రహాల్లోని ఉంది, మొత్తం జగన్నాథ కథకి ఉంది. గతంలో ఒకసారి మనం కథ చెప్పుకున్నాం, మళ్ళీ జగన్నాథుని కథ ఇప్పుడు ఈ ఆకారం గురించి మాట్లాడుకుందాం. సుభద్ర, బలరాముడు, శ్రీకృష్ణుడు ఓ ప్రత్యేకమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ముఖం, శరీరం చిన్నగా ఉంటుంది. సో మనం అంటే ఇది ఎందుకు ఇలా ఉంటారు అంటే, రుక్మిణీ మాత ఒకరోజు ద్వారకకి వెళుతా అంటే కొడుకుని అప్పుడప్పుడు చూసి వద్దామని చెప్పి బలరాముని తల్లి రుక్మిణీ మాత బలరాముని కొడుకుని చూడడం కోసం, అలాగే కృష్ణుడు కూడా, ఇద్దరు పిల్లలే కదా, చూడ్డానికి ద్వారకకి అప్పుడప్పుడు ఆమె వెళుతూ ఉంటుంది. వెళుతున్నప్పుడు అలాగే ఒకసారి వస్తే కృష్ణుని భార్యలందరూ కూడా రుక్మిణి అమ్మ చుట్టూ చేరి, అమ్మ కృష్ణ బలరాములు ఇద్దరి బాల్యం సంగతి మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. సో యశోదమ్మయ్యకి మీకే తెలుసు కదమ్మా, మీరు చెప్తే బాగుంటుందమ్మా, చిన్నప్పుడు ఎలా జరిగేది, వాళ్ళిద్దరూ ఏం చేసేవారు, ఆ బాల్యంలో జరిగిన సంఘటనలు కొంచెం తెలియజేయండి అమ్మా అంటే, ఆవిడ రుక్మిణి మాత ఏమంటుందంటే, రేవతి అమ్మ ఏమంటారంటే, అలాగే చెప్తాను కానీ నేను చెప్తున్నప్పుడు మీరు ఎవరిని రానివ్వకండి లోపల. రేవతి ఎవరు? రుక్మిణియే కదా? రుక్మిణి కాదు, ఇప్పుడు రుక్మిణి వచ్చింది అని అన్నారు కదా. ఈమె బలరాముని తల్లి ఎవరు? మీరు రుక్మిణి అన్నారు. రుక్మిణి ఓకే, రేవతి. సో రేవతి బాత. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరిని లోపలికి రానివ్వద్దు, మనం సీరియస్గా డిస్కస్ చేసుకుందాం, ఇది కుటుంబానికి సంబంధించిన విషయం, పని వాళ్ళు వీళ్ళు ఎవరు వద్దు, మనం సీరియస్గా డిస్కస్ చేసుకుందాం అంటే, రుక్మిణి కాదు, రోహిణీ మాత. నేను ఏంటో నువ్వు అడిగేసరికి అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి పేర్లు మార్చేస్తాం. రోహిణీ మాత రోహిణీ తల్లి, రుక్మిణి భార్య, రేవతి నక్షత్రం. నువ్వు అడిగేటప్పటికి ఒకసారి సబ్జెక్ట్ లోంచి సిలబస్ లోంచి బయటకు వెళ్ళిపోయి రోహిణీ మాత తల్లి, బలరాముని తల్లి, ఎవరికి చెప్పకండి, వాళ్ళు లోపలికి రానివ్వకండి అంటే, వీళ్ళు కూడా అంతే ఆసక్తిగా అలాగే వింటుంటారేమో అన్నీ ఆమె చెబుతూ ఉంటే సుభద్ర ఒకంత ఆసక్తిగా ఇంకా వింటుంది. ఏమిటి వీడు చెప్పే విషయాలు. అదే టైంలో కృష్ణ బలరాములు ఇద్దరు వస్తారు. సుభద్ర వెనక చేరుతారు, అటొకళ్ళు ఇటొకళ్ళు చేరుతారు. అమ్మ చెబుతూ ఉంటే వీళ్ళిద్దరూ చాలా ఆసక్తిగా వింటుంటే, అవి కళ్ళు పెద్దవి చేసుకొని, అంటే ఉబ్బి తబ్బిబ్బు అవుతాము అంటాం ఒక్కొక్కసారి, ఏదైనా సంఘటన జరిగితే ఉబ్బి తబ్బిబ్బు అవ్వడం, దాన్ని మనం అష్ట సాత్విక లక్షణాలు అంటాం. జనరల్గా సాత్వికుల్లో ఉండేవి ఒక 8 సాత్విక లక్షణాలు ఉంటాయి. ఈ ఉబ్బి తబ్బిబ్బు అయ్యే దగ్గర అవి బహిర్గతం అవుతూ ఉంటాయి, ఓవర్గా కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటాయి ఎమోషన్స్. అలాగే అది భగవంతుడికి అది అనంతంగా ఉంటుందంట, భగవంతుడికి అనంతంగా ఉంటుంది. ఆ యాక్షను తల్లి చెబుతూ ఉంటే వీళ్ళు చూస్తున్నారు, ఇలా వింటున్నారు. అవి కళ్ళు పెద్దవి చేసుకొని ఒక ఆశ్చర్యపదంతో, కళ్ళు పెద్దగా అయితే ముఖం కూడా పెద్దగా ముందుకు వచ్చి ఇలా చూస్తుంటే, మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే టెక్నిక్. అవి కెమెరా పెడితే ముఖం పెద్దదిగా కనిపిస్తుంది, మిగిలిన బాగా చిన్నగా కనిపిస్తుంటాయి. సో అలాగే ఒక జూమ్ ఇన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సరిగ్గా ఈ ఫోజు వీళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తున్న సమయంలో నారదమునేంద్రుడు ఎంటర్ అయ్యాడు లోపలికి. ఒక్కసారి చూశాడు ఈ దృశ్యం. సుభద్ర, బలరాముడు, శ్రీకృష్ణుడు, అద్భుతం. అసలు ఈ రూపం చాలా బాగుంది. కొన్ని క్షణాల్లో రూపం మాయమైపోతే అప్పుడు నారదుడు వారు అడుగుతారు, కృష్ణ ఏమి రూపం అయ్యా, ఏం అద్భుతం, ఎంత అద్భుతంగా ఉంది. అసలు అంతంత నేత్రాలు వేసుకొని, అంత ముఖం చేసుకొని, విప్పారిన నేత్రాలతో, ఉప్పొంగిన మనస్సుతో ఇంత అద్భుతమైనటువంటి దృశ్యం అసలు ఎప్పటికీ మర్చిపోలేమో అన్నట్టుగా ఉంది. ఇంకొకసారి స్వామి దర్శనం ఇస్తావా? నేను చూశాను, మరి వీళ్ళు చూసే భాగ్యం కలిగిందో లేదో అంటే, అప్పుడు అన్నాడు ఆయన, పూరిలో జగన్నాథుడిగా నేను అవతరిస్తాను, ఇదే రూపంతో ఉంటాం మేము ముగ్గురు కూడా. అలా వచ్చింది అది, ఇదే రూపంతో మేము ముగ్గురు ఉంటాం. సో జగన్నాథుని గురించి ఇంకొక రోజు
మనం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. జై జగన్నాథ్. జై జగన్నాథ్. బాగుంది స్టోరీ. సో ఎప్పుడు కూడా అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే రథయాత్ర మొదలైంది కదా, ఎక్కడా ఉండని విగ్రహాలు అక్కడ ఉంటాయి, అంత క్లోజ్ గా, అంత పెద్దగా కూడా. ఉబ్బి తబ్బిబ్బవడం. అవును, రైట్ గురుగారు. అష్ట సాత్విక లక్షణాలు అనంతమైతే అలాగే ఉంటుంది. అది ఓన్లీ దేవుళ్ళకే సాధ్యమా? అంటే ఉబ్బి తబ్బిబ్బవడం ఎవరికైనా ఉంటుంది. అష్ట సాత్విక లక్షణాలు అవి అనంతమైతే ఇలా ఉంటాయి. అదే స్పష్టంగా కథలో ఆయన అదే చెప్తాడు. అందరికీ ఉబ్బి తబ్బిబ్బవడం అనేది అందరికీ ఉంటుంది. ఆ ఎమోషన్స్ అంటే ట్రిగ్గర్ అవ్వడం, ఎమోషన్స్ ఎవరికైనా ట్రిగ్గర్ అవుతాయి. ఒక సాచ్యురేషన్ దగ్గర ఎవరికైనా ట్రిగ్గర్ అవుతాయి. అది మామూలుగా ఈ అష్ట సాత్విక లక్షణాలు, సాత్విక భావాలు కలిగినటువంటి వాళ్ళకి భావోద్వేగం అలా ఉంటుంది. అదే భగవంతుడు అయితే అది అనంతమై ఉంటుంది అంటాడు. ఆ అనంత రూప దర్శనమే ఇది. రైట్. కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా, చెప్పండి మీ పేరు. నా పేరు వనజ. మా హస్బెండ్ తెలుసుకుని ఫోన్ చేశాను. ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురు గారు. ఏమిటమ్మా? సార్, మా హస్బెండ్ గురించి తెలుసుకుందామని. 1 year నుంచి జాబ్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14th November. ఓకే. 1991. ఓకే. ఎవరిదమ్మా ఇది? మా హస్బెండ్. 14th November చాచా నెహ్రూ బర్త్డే, చిల్డ్రన్స్ డే. తెలుసు కదమ్మా? అవును సార్, అవును సార్. యా, గురువారం నాడు. ఏం చదువుకున్నారమ్మా? రావట్లేదు సార్, అన్ని ఇంటర్వ్యూస్ అయితే వస్తున్నాయి, ఆఫర్ లెటర్ వస్తుందని చెప్తారు, కానీ అది వెనక్కి అయిపోతుంది. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మకర రాశి. అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, చేసే ప్రయత్నానికి. ఇందాక అనుకున్నాను చాలా రకాలుగా, సాత్వికత్వం, సత్పురుషులు, సత్సందర్శం, సత్సాంగత్యం, ఇవన్నీ ఈ ఒక ధార్మికమైనటువంటి సంపద, ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ మన దగ్గర ఉంటే మనం చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి, వచ్చే ఫలితం ఎలా ఉంటుంది. అవకాశం ఉంటే ఈ త్రయోదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ, ఈ రెండిట్లో అంటే త్రయోదశి అంటే 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేయమనండమ్మా. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీరు అన్నారు సత్సాంగత్యం, సత్సంగం వేరేనా గురుగారు? సత్సంగం అంటే ఒక దగ్గర ఏర్పడేది సాంగత్యం వేరు. సత్సాంగత్యం అంటే సత్పురుషులతో కలిసి ఉండడం. ఓకే, ఓకే, అదే ఆ కొంచెం డిఫరెన్సెస్. రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాము. ధన్యవాదాలు. ఓం నమ శివాయ్. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.